వెయిట్ లాస్ గురించి. సో అందరూ ఈ వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి వెయిట్ గెయిన్ అవ్వడం, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ప్రాపర్ డైట్ అనేది లేక వెయిట్ గెయిన్ అవ్వడం. సో దీని గురించి ఏం చేస్తే బావుంటుంది? ఇది కూడా మనకి వెయిట్ లాస్ అవ్వాలంటే వాళ్ళకి ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ చేయాలన్నా, ఒక డైట్ ఫాలో అవ్వాలన్నా టైం ఉండదనమాట. సో దాని గురించి మనం ఏంటంటే ఒక వెయిట్ లాస్ గ్రీన్ టీ లాంచ్ చేసామన్నమాట. సో ఇది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సేనండి. లైక్ పిప్పల్, నెటిల్, హర్ద, రోజ్ పెటల్స్, హైబిస్కస్ ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో దీన్ని వాళ్ళు డైలీ జస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ తీసుకుంటూ జస్ట్ వాకింగ్ ఒకటి ప్లాన్ చేసుకుంటే మంచిదండి. హెల్తీ ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు, మీరు ఈ ఫుడ్డే తినాలి అని లేదు. అండ్ ఇది తీసుకోగానే వెయిట్ లాస్ అయిపోతామని ఫాస్ట్ రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను ఎప్పుడు మన కస్టమర్స్కి చెప్పేది ఏంటంటే ఫాస్ట్ రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఇది న్యాచురల్ మెడిసిన్. స్లోగా ఉన్న మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. వెయిట్ రిడక్షన్కి సరిపోతుంది, సెట్ అవుతుందని ఈ రీసెర్చ్ అంతా ఎవరు చేశారు, ఎక్కడ చేశారు? ఇది ఏదైనా మనం ప్రొడక్ట్ మనకి ఫస్ట్ లాంచ్ చేయాలి అంటే మనం ఆయుర్వేదిక్ బుక్స్లో కానీ ఏదైనా ఏ ఇంగ్రీడియంట్స్ హెల్ప్ అవుతుంది ఇవన్నీ మనం రీసెర్చ్ చేస్తాం. తర్వాత డాక్టర్స్ దగ్గర నుంచి కూడా సజెషన్స్ తీసుకుంటాం. దాని ప్రకారం ఒక ఫార్ములా ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఇది ప్రిపేర్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఒక ప్రొడక్ట్ మనం లాంచ్ చేస్తున్నామంటే ఫస్ట్ పర్సనల్గా నేను కానీ మా వారు కానీ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక శాంపిల్స్ ఇస్తానన్నమాట. రైట్. సో ఎవరికి ఆ ప్రాబ్లం ఉందో, వెయిట్ రిడక్షన్ గురించి ఎవరు చూస్తున్నారు, అండ్ స్కిన్ గ్లో గురించి ఎవరు చూస్తున్నారు, హెయిర్ ఫాల్ గురించి ఎవరు చూస్తున్నారో వాళ్ళకి ఆ ప్రొడక్ట్స్ ఇస్తానన్నమాట. సో మనకి వాళ్ళతోనే ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని అండ్ కొన్నిసార్లు నా కస్టమర్స్కే ఇచ్చేస్తాను. మేడం నేను ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నాను, దీన్ని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్తారా. సో అలా మనం ఫీడ్బ్యాక్స్ అనేది తీసుకోవడం జరిగిందండి. అంటే ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ అన్ని సర్టిఫైడా అంటే ఏం చెప్తారు? ఎస్, మనది ఆయుష్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ అండ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఆయుష్ సర్టిఫైడ్ అండి. అండ్ ల్యాబ్ టెస్టెడ్ అండ్ ఫుడ్ లైసెన్స్ కూడా ఉంది. సో మన ప్రోడక్ట్ మీదే మనకి కనిపిస్తుంది, అంటే సర్టిఫైడ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అండ్ ఆయుర్వేదిక్ ఫార్ములా డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద కూడా కనిపిస్తుందండి. అండ్ వెయిట్ లాస్ జర్నీకి వచ్చేసరికి చాలామంది ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఈ సమాజంలో ఈవెన్ నేనే ఉన్నాను అనుకోండి, మ్యారేజ్ బిఫోర్ కానీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కానీ చాలా బక్కగానే ఉండేదాన్ని. ఎప్పుడైతే నాకు ఈ ట్యూమర్ ప్రాబ్లం వచ్చిందో అప్పుడు నేనేంటంటే ఈ సర్జరీ వల్ల ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ చేయలేకపోయేదాన్ని. నాకు ఆ సర్జరీ వల్ల ఏంటంటే సడన్గా ఒక పెయిన్ వస్తుంది అనమాట, మనకి గుచ్చుకుంటున్నట్టుగా పెయిన్ వస్తుంది. సో నేను ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయలేను, దానివల్ల కొంచెం వెయిట్ గెయిన్ అయ్యానమాట. బక్కగా ఉన్నన్ని రోజులు ఎప్పుడు లావ్ అవుతావు అని అడిగారు. ఇప్పుడు కొంచెం లావ్ అయ్యానో లేదో ఎప్పుడు బక్కగా అవుతావు వెయిట్ గెయిన్ అయిపోయావు అని అంటున్నారు. సో ఇది నా హెల్త్ గురించి మీకు చెప్పే ముందు నేను చాలా కేర్ తీసుకుంటాను. ఓకే, అండ్ నేను మీకు ఒక టిప్ చెప్పాను అంటే దాన్ని ఫస్ట్ నేను ఫాలో చేసి చెప్పడానికే ఆలోచిస్తానన్నమాట. నేను ఫాలో చేయకుండా నేను మీకు చెప్పలేను, ఎందుకంటే నేను మీకు కనిపిస్తున్నాను, నా స్కిన్ కానీ నా హెయిర్ కానీ నా బాడీ అంతా కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో నేను చాలా కేర్ తీసుకుంటాను. కాకపోతే నాకు జరిగిన సర్జరీ వల్ల ఫిజికల్గా యాక్టివిటీస్ అనేది కంటిన్యూస్గా నేను చేయలేను. సో చేసుకుంటాను, కానీ దానికి కొంత టైం మాత్రమే, కొన్ని ఎక్సర్సైజ్ మాత్రమే నేను చేయగలను. సో ప్రతి ఒక్క ఉమెన్ కూడా అంతే, వాళ్ళు టైం లేదు అని చెప్పి వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ని చేయలేకపోతున్నారు. మీకోసం జస్ట్ ఒక్క 10 నిమిషాలు టైం స్పెండ్ చేయండి. అండ్ నేను ఎందుకు మీకోసం అని చెప్తున్నాను అంటే చివరి దాకా మనతో మనమే ఉంటామండి. ఇంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా, లైక్ ఇప్పుడు నాకు సర్జరీ జరిగినప్పుడు నా ఫ్యామిలీ నాతో ఉంది, మా హస్బెండ్ కూడా నాతో ఉన్నారు. కానీ నేను హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు నాతో ఉండి జాబ్ మానేసి నన్ను చూసుకోగలరా? లేదు. అవును, ఖచ్చితంగా తను జాబ్కి వెళ్ళాలి. ఈవెన్ ఫ్యామిలీలో ఎవరైనా మీ పిల్లలైనా సరే కాలేజ్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవాలి. సో ఫస్ట్ నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి ఉమెన్ అంటే, ఆరోగ్యంగా ఉండాలని. సో మీరు ఖర్చు పెట్టే డబ్బుల్ని కూడా మీ ఆరోగ్యం కోసం ఫస్ట్ ఖర్చు పెట్టండి. మీరు ఆరోగ్యంగా లేకుండా ఏ పని మీరు చేయలేరు. రీసెంట్గా ఒక కస్టమర్ మా షాప్కి వచ్చి, కొత్తగూడెం నుంచి ఒక కస్టమర్ వచ్చారనమాట, ప్రొడక్ట్స్ గురించి తెలుసుకొని. తను ఒకే ఒక మాట అన్నారు, నాకు ఇంత పెద్ద బిల్డింగ్ ఉందండి, నేను ఇప్పుడు ఆరోగ్యంగా లేకపోతే ఈ బిల్డింగ్ ఉన్నా కూడా ఉపయోగం లేదు. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నేను కొంటున్నాను అంటే అది నా ఆరోగ్యం కోసం. సో రేపేదో నాకు జరిగి వాళ్ళందరినీ నేను బ్లేమ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో తను ప్రోడక్ట్ వాడి తను నచ్చి
మళ్ళీ నా దగ్గరికి రీసెల్లింగ్ చేయడానికి కూడా వచ్చారనమాట. దట్స్ సో నైస్. ప్రొడక్ట్స్ అనేది కూడా ఎప్పుడు నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే అది మీకోసం, నా కోసం. అంటే నేను బిజినెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను, నాకు ఒక ఇన్కమ్ కావాలి, కానీ దానికన్నా ఎక్కువ నేను రీసెర్చ్ చేసేది ఏంటంటే ముందు మీరు హెల్తీగా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. సో ఉమెన్కి చాలామంది ఎంత మంచి చదువులు చదివినా, ఎంత డబ్బులు ఉన్నా వాళ్ళకి సపోర్ట్ లేని రోజులు ఇవి. అంటే ఎంత డేస్ అనేది ఎడ్యుకేట్ అయినా కూడా ఫ్యామిలీలో సపోర్ట్ లేదు. నాకు ఒక కస్టమర్ ఉన్నారు, ప్రగతి గారు అని చెప్పి. ఆల్మోస్ట్ ఇప్పుడు తన ఏజ్ వచ్చి 50 ఇయర్స్ అండి. తను ఏంటంటే ఫ్యామిలీని ఒక 30 ఇయర్స్ నుంచి తను చూసుకుంటుంది. తనకి నీ ప్రాబ్లం వచ్చిందండి. సో ఆ నీ ప్రాబ్లం వల్ల అన్ని పనులు చేసుకోలేకపోతుంది. తను వెయిట్ గెయిన్ అయిపోయింది. తన హస్బెండ్ నుంచి మెంటల్గా టార్చర్ అనమాట. సో తను వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల, తను అందంగా లేకపోవటం వల్ల, సో తను ఒక ఈవెన్ ఆ ప్రోడక్ట్ కొనడానికి కూడా తనకి ఆ ఫ్యామిలీలో సపోర్ట్ లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీ దాకా మీరు తెచ్చుకోవద్దు. మనకి ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు. సో మీరు ఇండిపెండెంట్గా ఉండాలంటే ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండండి. ఇప్పటికీ నేను కూడా మేడం, నేను ఇంత ఇండిపెండెంట్గా ఉన్నా నాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, అంటే లైక్ మనకి స్విగ్గీలో జొమాటోలో కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు నీ డేని నువ్వు ఎలా కంప్లీట్ చేసుకోవాలి, అంటే హెల్తీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నాకు సజెషన్స్ ఇస్తారు. నేను ఎందుకు ఆ సజెషన్స్ తీసుకోవాలి? సో ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉంటే నేను వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఉమెన్ ఎప్పుడు అండి ఒకరికి అవకాశం అనేది ఇవ్వకూడదు. అది దేంట్లో అయినా సరే, ఉద్యోగం చేసేటప్పుడు కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, భర్త నుంచి కావచ్చు, పేరెంట్స్ నుంచి కావచ్చు, సిస్టర్ దగ్గర నుంచి కావచ్చు, మీరు ఎప్పుడు అన్నిట్లోనూ పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో అది నా సజెషన్ మాత్రమే. ఎన్నాళ్ళండి మీరు యాక్చువల్లీ మీ ప్రొడక్ట్ స్టార్ట్ చేసి? 6 ఇయర్స్ అవుతుందండి. 2020లో స్టార్ట్ చేసాము. రేపు జాన్కి మనకి 6 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది.